దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధ జీవం గల దేవ, మీకు వందనాలు ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీ కృపలో భద్రపరిచి మరొక రోజులో మమ్మల్ని నడిపించారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్య ధ్యాన కొడుకుదారు మాతో మీరు మాట్లాడి మన బలపరచమని కృప చూపించమని యేసుక్రీస్తు వారి నామం ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఎలాగూ సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడును. అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయమగల వారి యొద్దను, దేన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. పిల్లరా, దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాను అని తెలియజేస్తూ ఈరోజు దేవుడు ఎవరి దగ్గర నివసించాలని ఆశిస్తున్నాడు తెలుసండి. ఇక్కడ ఈ వచనంలో రాయబడింది. పిల్లరా, ఆయన గొప్పవాడు, ఆయన మహాగణుడు, ఆయన మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిత్యము నివాసము చేసేవాడు, ఆయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు. అయినప్పటికీ కూడా ఇదే వచనం చూస్తే, అయినను వినయము గల వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయాలని, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయాలని, వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. పిల్లరా, దేవుడు ఎవరి దగ్గర నివాసం చేస్తాడు? డబ్బున్న వారి దగ్గర, ఆస్తిపాస్తులు లేదా బంగారము లేదా రకరకాల ఆస్తులు ఉన్న వారి దగ్గర, లేదా పెద్ద కులము అని చెప్పుకుంటున్న వారి దగ్గర, లేదా ప్రాంతాన్ని బట్ట, కులాన్ని బట్ట, మతాన్ని బట్ట, ఎవరిని బట్టి, దేన్ని బట్టి దేవుడిని ఎవరి దగ్గర నివాసం చేస్తాడో అని మనం జాగ్రత్తగా గమనిస్తే పిల్లరా, కులం అవసరంలా దేవుడికి, మతం అవసరంలా, డబ్బు అవసరంలా, లేదా లేదా ఏది అవసరంలా దేవుడికి విధేయత కావాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. పిల్లరా, ఈరోజు ఎందరైతే దేవుని మాట పట్ల, దేవుని సన్నిధి పట్ల, వాక్యం పట్ల, సంఘము పట్ల, లేదా సంఘ సేవకుని పట్ల ఎవరైతే విధేయత చూపిస్తారో, వినయము కలిగి జీవిస్తారో, ఎందరైతే దేన మనస్సు కలిగి జీవిస్తారో, ఏమంటే దేన మనసు తగ్గింపుతనం, ఏమంటే బైబిల్లో మాట రాయబడింది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. అంటే మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనం హెచ్చించబడతాం. ఇక్కడ దేన మనస్సు గల వారి అయితే దేవుడు నివాసం చేస్తాడంట. తగ్గింపు మనస్సు, దేన మనస్సు, ఎవరి దగ్గర దేవుడు నివాసం చేస్తాడని మనకి ఇక్కడ రెండు మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే, వినయము గల వారి యొద్దను, దేన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను అని దేవుడే సెలవిస్తున్నాడు. పిల్లరా, ఈ దేవుడు ఎటువంటి వాడు? మొదటి మాట చూస్తే మహాగణుడును, ఈయన గొప్పవాడు, గనుడైన దేవుడు, గొప్పవాడు, మహోన్నతుడు, ఆయన ఉన్నతమైన వాడు, మహా ఉన్నతమైన వాడు. అంతేకాదు ఈయన పరిశుద్ధుడు, నిత్యము నివాసము చేసే దేవుడు ఇలాగూ సెలవిచ్చున్నాడని ఇక్కడ రాయబడింది. పిల్లరా, అంతకు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును. ఆయనకు పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, వినయము గలవారి ప్రాణాన్ని ఉజ్జింప చేయాలండి. ఈరోజు విధేయత కలిగి జీవిస్తున్నావా? కొంతమంది అవిధేయతో జీవిస్తున్నప్పుడు కూడా వారి పట్ల విధేయత కలిగి తగ్గింపుతనంతో జీవిస్తున్నావా? అయితే నీ దగ్గర దేవుడు ఉన్నాడు, నీతో పాటు దేవుడు నివాసం చేస్తాడు, నిన్ను ఉజ్జింప చేస్తాడు. రెండోదిగా, నలిగిన వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయడం. ఎందరైతే నలిగిపోతున్నారో, అన్యాయానికి గురైపోయి నలిగిపోతున్నారో, లేదా బలహీనంగా ఉన్నారో, లేదా రకరకాల పరిస్థితులు గుండా వెళ్తూ నలిగిపోతున్నారో, వారి ప్రాణాన్ని ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను నేను నివాసం చేయుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఈరోజు నీతో పాటు, మనతో పాటు దేవుడు నివసించాలంటే, ఆయన గొప్పవాడైనప్పుడు కూడా, ఆయన సర్వాధికారి అయినప్పుడు కూడా, సర్వసృష్టికర్త అయినప్పుడు కూడా, మానవుణ్ణి సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, విధేయత గలవారి యొద్ద, అలాగే దేన మనస్సు గలవారి యొద్ద నేను నివాసము చేస్తానన్నాడు. పిల్లరా, కనుక అటువంటి దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని మాటల పట్ల, ప్రార్థించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో, దేవుని వాక్యానికి లోబడే విషయంలో మనం విధేయత చూపించినప్పుడు దేవుడు మనతో పాటు నివాసము చేస్తానంటున్నాడు. పిల్లరా, కనుక అటువంటి విధేయత, వినయంతో కూడిన మనస్సు, దేన మనస్సు మనం కలిగి జీవించాలని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడు అయిన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. మీ వాక్కు ధర్మమును దర్శించడానికి మీకు వందనాలు.
ఇగో తండ్రి, ఎవరి దగ్గర మీరు నివాసం చేస్తారని జాగ్రత్తగా వాక్యం ధ్యానించగలిగితే ప్రభువా, వినయము గల వారి ఎద్దును, దేని మనసు గల వారి ఎద్దును నేను నివసించుచున్నాను మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, మా ఆధ్యాత్మిక జీవితంలో వినయము, దేని మనసు నాయన కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. ఆయన ఎందరైతే నలిగిపోతున్నారు, ఎందరైతే బలహీనంగా ఉన్నారు, ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ఎందరైతే మనం ప్రార్థన అవసరం ప్రార్థన అసలు లోపల దయచేయమని, కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.